మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు అందరూ నవ్వుతూ బతకాలి అని చెప్తూ ఉంటారు కదా. మనము కారం అన్నం తిన్నా సరే సంతోషంగా నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ మాట్లాడుకోవాలి, ఇంట్లో ఎప్పుడు ఆనందం వెళ్ళి విరియాలి అని కోరుకుంటాం. అయితే ఈ నవ్వుల వల్ల కూడా మనకి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయండి. మన పెద్దలు ఏమన్నారు అంటే నవ్వు 4 విధాల చేటు అన్నాడు. మనకు మహాభారతము అసలు మహాభారతంలో లేదట, కానీ మనకు మహాభారతంలో ఏం తెలుస్తుందంటే ద్రౌపది దుర్యోధన్ని అవమానిస్తూ నవ్విందట. ఆ మయసభలో నడుస్తూ వెళ్ళినప్పుడు ఆయన నీళ్లు లేవు అనుకొని కాలు పెడితే జారి కింద పడితే అప్పుడు అక్కడ ఉన్న ద్రౌపది నవ్వింది. అయితే ఆయన దురభిమాని కదా, అభిమానం ఎక్కువ కాబట్టి ఎలాగైనా వీళ్ళని ఓడించాలని జూదంలో ఓడించాడనమాట. అంటే ఒక ఆడదాని నవ్వు వల్ల వాళ్ళు అంతా సర్వనాశనమైనరు అని చూపెట్టిండ్రు ఒక సినిమాలో. అయితే నిజంగా భారతంలో ఆ విషయం లేదు. అయినప్పటికీ నవ్వు ఏ విధంగా చేటు చేస్తుంది అనేది ఒకళ్ళు పడ్డప్పుడు కొంతమంది వాళ్ళు మన పక్కింటి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగి వాళ్ళు ఉన్నతికి వెళ్ళినప్పుడు మనం ఈర్ష్యపడదాం. అదే నష్టాలు వచ్చినప్పుడు సానుభూతి చూపిస్తూనే మనం సంతోషపడుతూ ఉంటాం. అది వేరు మన భావన. కానీ పైన మొహం మీద పులుముకొనే నవ్వులు వేరే ఉంటాయి కదండి. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఆహ్వానించడానికి మనకి ఇష్టమైన వాళ్ళు వస్తే చాలా వెలిగిపోతూ ఉంటుంది మొహం. మనకి ఇష్టమైన బహుమతులు వచ్చినప్పుడు మనకు వెలిగిపోతుంది. మనము డిస్కౌంట్లో ఏదైనా కొనుక్కున్నప్పుడు కూడా మన మొహం వెలిగిపోతూ ఉంటుంది. అబ్బాయి ఎంత లక్కీగా దొరికిందే నీకు అని ఎవరన్నా అన్నారంటే చాలు. అంటే మనకు అసలు కన్నా వడ్డీ ముద్దు అని మనకు ఫ్రీ వచ్చే గిఫ్టులు అంటే చాలా ఇష్టం ఉంటుంది జనరల్గా లేడీస్కి. మనం ఏదైనా కొనుక్కుంటే దానికి ఫ్రీ వచ్చింది అంటే చాలా సంతోషపడతాం. అది ఇంకా అందంగా ఉంది, చూడముచ్చటగా ఉంది అని ఎవరన్నా చెప్పారు అంటే ఇంకా సంతోషపడిపోతాం. అట్లా మనకు ఒరిజినల్గా నిజంగా ఆనందం కలిగినప్పుడు వచ్చే ఆనందము మన ఫేస్లో కనబడేది వేరే. కానీ ఇప్పుడు మనకి ఇష్టం లేని వ్యక్తులైనా మన ఇంటికి బంధువులు వచ్చారు, వాళ్ళు అంటే పెద్దగా మనకేమి ఇష్టం ఉండదు. అబ్బా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అనే ఫీలింగే ఉంటుంది కదా. కానీ మర్యాదకు వాళ్ళు వచ్చినా మనము ఆహ్వానించాలి, నవ్వుకుంటూ రండి అంటాము, కూర్చో అంటాము, అది వేరు. అయితే మరి నవ్వు 4 రకాలుగా చేటు అని మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారండి? నవ్వుకుంటూ ఉండడం మంచిదే కదా. అంటే ఇలాగే ఎదుటి వాళ్ళను చూసి అవహేళనగా నవ్వడం వల్ల వాళ్ళలో కోపము కసి పెరిగి మనని అంతం చేయాలని కూడా కోరుకుంటారు కదా. కాబట్టి అటువంటి పరిస్థితులు ఏర్పడితే చాలా సినిమాలలో స్టోరీస్ ఇలాగే ఉంటాయి వాళ్ళు. అయితే మరి ఇంకొకటి ఏంటి అంటే ఆడవాళ్ళు బయట పరాయి మగవాళ్ళు పబ్లిక్లో ఉన్నప్పుడు నవ్వకూడదు, ఎక్కువ నవ్వాలి. కానీ మనము ఇక కొంతమంది ఎలా నవ్వుతుంటారు, పడి నవ్వుతూ ఉంటారు, అలవాటు ఉంటుంది వాళ్ళకు. ఇంకా నలుగురు చూసి ఆహా వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు అనుకోవాలి అని నలుగురు మన వైపు చూస్తూ ఉన్నారు అని తెలిసి ఇంకా పడి నవ్వుతూ ఉంటారు. ఇట్లాంటి వాటి వల్ల మనకే అనర్థాలు జరుగుతాయి అని మనకు పెద్దలు చెప్పిందనమాట. అంటే తెచ్చి పెట్టుకున్న నవ్వుల వల్ల, అవసరం లేని చోట నవ్వడం వల్ల, ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు నవ్వడం వల్ల, అసందర్భంగా నవ్వడం వల్ల మనకు 4 రకాల చేటు అని చెప్పారు నవ్వొద్దని.
మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పిండ్రండి, నవ్వు ఆడవాళ్ళు, నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాడిని నమ్మొద్దన్నారు. అదేంటో మరి. అంటే మగవాడు ఎప్పుడు బయటపడడు, ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా గుంభనంగా నిలదొక్కుని గంభీరంగా ఉండి తన కష్టాన్ని దాటడానికి ప్రయత్నం చేయాలి, స్ట్రాంగ్గా ఉండి బయటపడకుండా. అది మగవాళ్ళ యొక్క లక్షణం. మరి ఆడవాళ్ళేమో ఏం చేస్తారు, వాళ్ళకింత చిన్న బాధ వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు, విలువిల్లాడుతారు. ఆడవాళ్ళు వెంటనే కన్నీళ్ళు పెడతారు, దాని వెంటనే రియాక్ట్ అయ్యి దాని భారాన్ని తొలగించుకుంటారు. పక్కనున్న అమ్మతోనో అక్కతోనో చెల్లెతోనో ఆ విషయాన్ని చెప్పుకొని ఊరడిల్లుతారు. కానీ మగవాడు ఆ విధంగా అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెళ్ళకు కానీ అంతతో ఈజీగా తన కష్టాలను చెప్పుకోడనమాట. ఆ లక్షణం ఉండాలి. అది లేని వాళ్ళు బలహీనులు. కాబట్టి ఆ విధంగా చెప్పింది. మరి ఆడవాళ్ళు నవ్వితే ఏమైందండి అంటే, ఆడవాళ్ళు నవ్వడం వల్ల మగవాడి విషయంలో ఏం జరుగుతుందంటే ఈగో అనేది వస్తుంది. ఆ ఆడవాళ్ళ పతనమయ్యేదాకా వాడు వాళ్ళను వదిలిపెట్టాడు. ఎన్నో చూస్తున్నాం మనం, ఎన్నో విషయాలు తెలుసు. ఆడవాళ్ళు రెచ్చగొట్టి నవ్వి హేళన చేసిన మగవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. కానీ ఇప్పుడు అదంతా ఉల్టా అయిపోయిందండి. ఆడవాళ్ళు నవ్వుతూనే ఉన్నారు మంచిగా. ఇప్పుడు మన యాంకర్లు వీళ్ళు ఇట్లా అంశురెడ్డి ఇట్లాంటి వాళ్ళు చక్కగా వలేసి పన్నీ నవ్వుకుంటూ వాళ్ళను మగాళ్ళను ఏడిపిస్తున్నారు. అట్లా కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనం దాని గురించి, అట్లాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి మనకు అవసరం లేదు. అయితే ఈ నవ్వు ఎంత ప్రమాదము, సందర్భం లేకుండా నవ్వడం అనేదానికి నేను ఈ విషయం చెప్పదలుచుకున్నానండి. మనకు తెలియకుండానే మనం నవ్వుతూ ఉంటాము. మనం ఎక్కడికన్నా ఎవరింట్లో ఇబ్బంది కలిగిందంటే వెళ్తాము. వెళ్ళి అక్కడేమో అందరూ, కొంతమంది ఏమో నిజంగానే ఏడ్చేస్తూ ఉంటారు వాళ్ళతో కూర్చొని, కొంతమంది ఏమో సానుభూతి తెలియజేస్తూ ఉంటారు. ఇంకా కొంతమందికి నిజంగా కూడా పాపం వాళ్ళకి ఏం చేయాలో తోచదు. చాలామంది ఉంటారు. కాబట్టి ఏం చేస్తూ ఉంటారు అంటే, మామూలుగా ఇవాళ రేపు అలవాటు అయిన విషయం ఏంటి అంటే, ఏదో పోగానే అక్కడ కాస్త నిలబడము, అయ్యో అనడము, తర్వాత పక్క కూర్చొని ఎవరి మొబైల్ వాళ్ళు చూసుకోవడము, లేకుంటే పక్కనున్న వాళ్ళతో వేరే మామూలుగా ముచ్చట్లు మాట్లాడడము. ఏదో క్యాజువల్గా మనము ఫంక్షన్కి వెళ్తే ఎలా ఉంటామో అలాగే అక్కడ కూడా మనం ముచ్చట్లు మాట్లాడుతూ నవ్వుతూ మనము అక్కడ ఉన్న పరిస్థితిని మర్చిపోవడం జరుగుతుంది. కానీ అది చాలా బాధాకరం కదా. అక్కడ ఒక సిచ్యుయేషన్, బాధపడే సిచ్యుయేషన్ ఉన్నప్పుడు మనం అలాంటి బిహేవ్ చేయడం అనేది తప్పు. అది మనం కంట్రోల్ చేసుకోవాలి. కానీ మనం తెలియకుండానే చేస్తుంటాం. కొంతమంది ఏమో ఇక్కడ తమిళనాడులో ఒక మినిస్టర్ అండి, కొత్తగా కీర్తన అని వచ్చి ఆమెనట ఎప్పుడూ నవ్వుతూ ఉంటుందట. మనకు ఇంతకుముందు టీవీలో వచ్చిన కాలంలో ఈ యాంకర్లు, న్యూస్ రీడర్లు ఎప్పుడూ నవ్వుతూ, వాళ్ళు చావు కబురు చెప్పినా కూడా నవ్వుతూ చెప్తున్నారు అనే అపవాదం ఉండేది పాపం వాళ్ళకి. అంటే కొత్తగా స్క్రీన్ మీద కనిపించడం కదా అప్పుడు. అయితే వాళ్ళు నవ్వుతూ కనిపించాలేమో అని నవ్వుతూ కనిపించే వాళ్ళు ఏడుస్తూ చెప్పలేరు కదా. కానీ మనము బాధాకరమైన విషయాన్ని చెప్పినప్పుడు కూడా నవ్వడం వల్ల ఏమైందంటే, ఇళ్ళల్లో కూడా అంటారు కొంతమంది, న్యూస్ రీడర్ లాగా ఏ ముచ్చట చెప్పినా ఒకేలాగా చెప్తావేమే అంటారు కొంతమంది. అట్లా అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏమీ ఉండదు. ఇప్పుడు మనం ఒక మంచి విషయం చెప్పినప్పుడు, మన మిత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనము నవ్వుతూ మన మొహం వెలిగిపోతూ చెప్తాము మంచి విషయాన్ని. బాధలో ఉన్నప్పుడు మన ఫేసే కదా మన భావాన్ని తెలియజేసేది.
అలా ఏర్పడిపోతుంది. అరే ఎందుకే ఇంత బాధగా ఉన్నావు, ఇవాళ డల్ ఉన్నావా అని అడుగుతారు మన ఫేస్ చూసి. ఆ డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది అయితే సీరియళ్ళల్లో చూసే ఏడుస్తారు, బాధ, వాళ్ళు అంతా సెన్సిటివ్ ఉంటారు. కానీ మనకి కొన్ని విషయాలు విన్నప్పుడు కొంతమంది రియాక్ట్ అయ్యే పద్ధతి చూస్తే మనకు నచ్చదు, అసహ్యం అనిపిస్తుంది. అయితే ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందండి. తమిళనాడులో 9 నెలల కిందట మా ఇంటి ముందర ఆడుకుంటూ ఉన్న ఒక 10 ఏళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి కాళ్ళు చేతులు విరగ్గొట్టి చెరువులో ఆరేసిండ్రు. అయితే ఆ తల్లిదండ్రులు అమ్మాయి ఇంటి ముందర ఆడుకుంటుంది అనుకొని కొంతసేపు అయినాక వెళ్ళి చూసేసరికి లేదు అని వెతికిండ్రట. 2-3 గంటలు అందరినీ వాకప్ చేసిండ్రు, వెతికిండ్రు, అంత అయింది, ఎక్కడా కనబడట్లేదు, ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా లేదు అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. అయితే పోలీసులు నిర్ధారించిండ్రు ఇట్లా. వాళ్ళు ఇంకా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసేవారికి దొరికిపోయింది వెంటనే. వాళ్ళకు ఇట్లా శవమయ్యి ఉంది, చెరువులో పడేసిండ్రు అని. ఆ తుప్పలలో ఒక చెయ్యి, ఒక కాలు విడిగా. ఎంత ఘోరం అండి! ఇట్లాంటి విషయం విన్నప్పుడు మనకు నవ్వొస్తుందా చెప్పండి? ఇదేమన్నా జబర్దస్త్ ప్రోగ్రామా? కావాలని నవ్వులు తెచ్చి పెట్టుకుంటారా ఎవరన్నా? అయితే ఏం జరిగిందంటే ఈ కేసు విచారణ కొనసాగలేదు. ఎందుకు అని అంటే ఇక తెలుసు కదండి మన దేశంలో న్యాయం ఎట్లా ఉంటుంది. కాబట్టి బెంగాల్లో లాంటి చోట చూడండి, డాక్టర్ను చంపి అత్యాచారం చేసి ఆమె ఎన్ని రోజులు వాళ్ళు ఎవరో తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. అయితే అలాగే దీన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళకేం న్యాయం చేయలేదు. ఇప్పుడు కొత్తగా సినిమా యాక్టర్ విజయ్ సీఎం అయిండు కదా, ఆయన దీన్ని మళ్ళీ తీసుకురండి, దీని గురించి ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళను శిక్షించాలి, అత్యాచారాలు చేసే వాళ్లకు వెంటనే శిక్షించాలి అని పెట్టాడనమాట. అయితే అప్పుడు ఈ ఆఫీసర్లు దాని గురించి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. వాళ్ళు ఈ కేసు గురించిన వివరాలు చెప్పాలి కదా పేపర్ వాళ్ళకి. పెట్టినప్పుడు ఈ ఆఫీసరు ఎస్పీ కానీ డిఐజీ కానీ ఇంకెవరో ఉంటారు కదా, సిఐ, అక్కడ ఎస్ఐ, వాళ్ళ ఎవరైతే అధికారులో వాళ్ళు అక్కడ విషయాన్ని చెప్పాలి అని ప్రెస్ మీట్ పెట్టిండ్రు. పెట్టి కొంతమంది క్యాజువల్గా నవ్వుతూ వర్క్ చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడు బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళు. దొంగలను పట్టుకోవడము, గూండాలను పట్టుకోవడం వల్ల ఎప్పుడు సీరియస్గా ఉండకుండా వాళ్ళు పని ఈజీ చేసుకోవడం. కానీ ఈ చిన్న బాలిక విషయాన్ని చెప్పే సందర్భంగా వీళ్ళు మొబైల్ చూసుకుంటూ చక్కగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఇలా ఎంత హాస్యాస్పదంగా ఉందండి. అటువంటి అధికారులు, అది ఒక ఆడ మనిషి అయ్యి ఇటువంటి విషయాన్ని చెప్పే సందర్భంలో ఆ విధంగా పక్కనున్న వాళ్ళతో మాట్లాడుతూ నవ్వుకుంటూ చెప్పడం అనేది అంటే వాళ్ళకి సహజం కావచ్చు, కానీ ఈ జరిగిన విషయము తల్లిదండ్రులకు కానీ సామాన్యులకు కానీ ఎంత బాధ అనిపిస్తుంది. మనను పట్టించుకోకుండా మన ముందే కూర్చొని పని ఉంది అని వెయిట్ చేయిస్తూ వాళ్ళు చక్కగా నవ్వుతూ జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తే మనకెంత వాళ్ళు మండుతుంది చెప్పండి. అలాగే విజయ్కి కోపం వచ్చింది, చీఫ్ మినిస్టర్కి. వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేసి పడేసిండు. మీరు ఇదా చేసేది, మీ డ్యూటీలో ఎంత బాధ్యతగా ప్రవర్తించాలి అని. ఇదేనండి నవ్వు 4 విధాల చేటు అంటే మన పతనానికే మన నవ్వు ఉపయోగపడుతుంది. అది మనకు తెలియజేస్తుంది. అంటే వీళ్ళలాగా అందరూ అధికారులు ఇలా చేస్తారంటే చెయ్యరండి. మన మామూలు మనుషులమైనా కూడా కొన్ని సందర్భాలలో మనం ఒక రకంగా నవ్వడం వల్ల అవతల వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి.
ఎందుకు అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా, మొగుడు కొట్టినందుకు కాదు కానీ సవతి తల్లి నవ్వినందుకు. అంటే కొంతమంది నవ్వడం వల్ల ఈగో అనేది పెరగడము, వ్యంగ్యంగా నవ్వడము, ఎగతాళిగా నవ్వడము, ఇలాంటివి చేయడం అనేది, అసందర్భంగా నవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఆ విషయం మనము తెలిసినా కూడా కావాలని చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ నవ్వుల వల్ల ముందు వాళ్ళు ఎదుటి వాళ్ళు బాధపడినా తర్వాత వాటి వల్ల మనమే పతనం అవుతాము. అది నేను చెప్పదలుచుకున్నది. మనకు తెలియకుండానే మనకు నవ్వొచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అది వికటిచ్చినప్పుడు ఇగో ఈ విధంగా జరుగుతుంది. మనము అలా నవ్వడం వల్ల మనకు శత్రువులు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనం ఎన్ని మంచి పనులు చేసినా మనం పొరపాటున నవ్వినప్పుడు వెంటనే వాళ్ళని ఎక్స్క్యూజ్ అడగాలి, క్షమించమని చెప్పాలి. లేకపోతే వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వీటి వల్లనే ఎన్నో కొంపలు కూలిపోయిన సన్నివేశాలు కూడా ఉన్నాయండి. మనకు మహాభారతాన్నే ఆ విధంగా తీసుకొచ్చిర్రు. అసలు గొడవ కావడానికే ద్రౌపది నవ్వింది అని. అట్లాంటి కథలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు నవ్వు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నెసరీగా నవ్వడానికి ప్రయత్నం చేయద్దు. ఎక్కడైనా సరే మన పెద్దలు చెప్పిండ్రు, 10 మందిలో ఉన్నప్పుడు నవ్వద్దు, చిరునవ్వు ఇవ్వండి. కానీ పడి నవ్వడము, ఎదుటి వాళ్ళని చూడాలి అని అట్రాక్ట్ చేయడం కోసం నవ్వడం వల్ల వాళ్ళకే అన్యాయం జరుగుతుంది. కాబట్టి మనం మంచి వాళ్ళమైనా కూడా మన ప్రవర్తన, మన నవ్వు అనేది వల్ల కూడా మనకి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందరిలో ఎప్పుడూ నవ్వుతూ తిరుగుతుంటుందండి, గలగలా ఉంటుందండి అంటే కొంతమందికి ఇలా యాక్టివ్గా ఉన్న అమ్మాయిలను చూసి ఏదో చేసేయాలనే కోరికలు పుడుతూ ఉంటాయి. ఎందుకంటే అంత నవ్వినప్పుడు వాళ్ళని ఆ నవ్వుతూ ఉన్న అందమైన పువ్వునే కదండి నలిపేయాలనుకుంటారు రాక్షస బుద్ధులు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలకు కూడా ఆ క్రమశిక్షణ అలవాటు చేయాలని నేను కోరుకుంటూ ఈ విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఇటువంటి అనుభవం ఉంటే తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. స్వస్తి.